మీ బావనే పెళ్లి చేసుకొని పిచ్చి మాటలు చెప్తున్నావేంటి? అవి పిచ్చి మాటలు కావు, మంచి మాటలు. మంచి మాటలు కాదు, మన ప్రేమని ముంచే మాటలు. మన ప్రేమ అదెక్కడుంది? నువ్వు మా నాన్నని చంపాలనుకున్న రోజే గంగలో కలిసిపోయింది. ఆద్యా, ఆద్యా, తీసుకోండి. నువ్వు తీసుకోరా. అమ్మా, ఎవరు స్వీట్స్ తీసుకోరేంటే? నువ్వైనా తీసుకో అమ్మా. నీకసలు బుద్ధుందా? ఒక పక్క పిల్ల పెళ్లి పీటల మీదకొచ్చి ఆగిపోయిందని ఏం అర్థం కాక ఆలోచిస్తుంటే నువ్వు స్వీట్లు పంచుతావా? స్వీట్లు? అయ్యో అమ్మా, మీరింకా ఆగిపోయినా ఆ పెళ్లి దగ్గరే ఆగిపోయారా? సీనుకి రామకి పెళ్ళనుకున్నాం కదా, ఆ సంతోషంలో స్వీట్లు పంచుతున్నాను. ఈ పెళ్లికి నీ కొడుకు ఏమన్నా సరే అని ఒప్పుకున్నాడా? నువ్వు చెప్తుంటే వద్దని వెళ్ళిపోయాడుగా. భలే దానివే అమ్మా నువ్వు. నేను చెప్పింది వాడెప్పుడైనా విన్నాడా ఏంటి? అన్నయ్య చెప్పింది వాడెప్పుడైనా కాదన్నాడా? అన్నయ్య, దీనికి ఇంతలా ఆలోచించాలా చెప్పు? నువ్వొక్క మాట ఒరే సీను అంటే చాలు, ఓకే మావయ్య అని వాడు తలంచి తలంబరాలు పోయించేసుకుంటాడు. అప్పుడు నా మేనకోడలు నా కోడలైపోతుంది. నాలాగే పుట్టింట్లోనే రామలక్ష్మి కూడా భర్తతోనే ఉండిపోతుంది.